లలితా సహస్రనామంలోని 57వ నామం 'చింతామణి గృహాంతస్థ'. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'చింతామణి గృహాంతస్థాయై నమః' అని చెప్పాలి. పూర్వనామంలో తెలిపిన నగరంలోని 'శ్రీమన్నగరనాయిక' అన్న నామంలో మణిద్వీపంలో ఉన్న నగరంలో శ్రీమన్నగరంలో చింతామణి అనే గృహంలో అమ్మవారు ఉంటుందట అని చెప్తున్నారిక్కడ. చింతామణి గృహాంతస్థ. చింతామణి అంటే చింతామణుల చేత నిర్మింపబడిన గృహ ప్లస్ అంతః ప్లస్ స్థ అంటే గృహము లోపల ఉన్నది అని అర్థం. మణి అంటే రత్నం అని కూడా అర్థం ఉంది. రత్నం అంటే స్వయం ప్రకాశం, స్వయం ప్రాసార, ప్రచోదన లక్షణాలు. అంటే సెల్ఫ్ రేడియేటింగ్, సెల్ఫ్ కమ్యూనికేటింగ్ ఆర్ స్టిమ్యులేటింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నది అని అర్థం డైమండ్ లాగా. ఈ మనుల లక్షణం మనలో యొక్క అంతఃస్ఫురణాన్ని, మేధాశక్తికి, తేజస్సును సూచిస్తూ ఉంది అంటున్నారిక్కడ. ఒక రకంగా. ఇంకొక విధంగా చింతామణి. చింత అంటే ఒక విషయాన్ని గురించి మనస్సు అమితంగా ఆలోచింపచేసే ప్రక్రియ. ఏదన్నా ఒక విషయం అంటే చింతలెందుకు అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషయాన్ని గురించి అంతలా ఆలోచిస్తూ ఉన్నాము కాబట్టే, ఆ విషయాన్ని గురించి మనస్సు అమితంగా ఆలోచింపచేస్తూ ఉంది కాబట్టి, ఆ ప్రక్రియని ఇక్కడ చింత అంటున్నారు. కోరినవి ఇచ్చే గుణం కలిగినవి చింతామణులు. అమ్మవారు చింతామణులు అనే ఇటుకలతో కట్టిన ఇంటి లోపల ఉంటుందట. అమ్మవారు ఉండే ఇంటి ఇటుకలకే దానగుణం. అంటే ఇంతకుముందు చెప్పుకున్న విధంగా చింతామణి ఏం కోరితే అది ఇస్తుంది అంటున్నాం. అలాగా చింతామణులతో కట్టిన ఇటుకలతో ఉన్న ఇంటి లోపల అమ్మ ఉందట. ఆ ఇంటి ఇటుకలకే దానగుణం అంతగా ఉంటే, ఆ ఇంటి ఇల్లాలైన అమ్మవారి అనుగ్రహం ఎలాంటిది, ఎలా ఉంటుందో అనేది ఊహించుకోవచ్చు. అంటే ఆమె యొక్క దాతృత్వ గుణం ఆమె ఇంటి యొక్క గోడలకు కూడా అబ్బిందన్నమాట. ప్రతి వ్యక్తిలోని దాతృత్వ గుణాన్ని ఈ చింతామణులు సూచిస్తాయి అంటున్నారు. అసలిక్కడ చెప్పుకోవాల్సింది ఏ విధంగా అంటున్నారంటే రచయిత, చింతామణులకు వచ్చింది ఆ గుణం ఎలా అంటే అమ్మవారి దానగుణం. ఏ ఆ చింతామణి అనేటువంటి ఇటుకలతో అమ్మవారు చేసిన గృహం ఉంది కాబట్టి, అమ్మవారు ఆ గృహంలో నివసిస్తూ ఉంది గాబట్టి, అమ్మవారి మధ్య ఉండడం వలన వాటికి అంతటి దాతృత్వ గుణం వచ్చింది అని చెప్తున్నారు. ఒక చింతామణి ఉంటేనే అది ఎన్నో రకాల కోరికలను తీరుస్తుంది. మరి అలాంటి ఎన్నో చింతామణులతో కట్టిన గృహం అయితే, ఆ ఇంటికి ప్రధాన గుణం ఎంత ఉంటుందో ఊహించలేం. ఇలాంటి చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుందట. మనలో ఈ గృహం సహస్రారంలో ఉంటుందట. సుధాసాగరమే సహస్రారం. సుమేరు శృంగమే సహస్రారం. ఈ సుధాసాగరంలోనే మణిద్వీపంలో చింతామణి గృహం ఉంటుందన్నమాట. ఇవన్నీ సంకేతాలే. చింతామణితో కూడిన సంకల్పాన్ని కల్పవృక్షం అని, చింతామణితో కూడిన వాక్కుని కామధేనువి అనంటారు. య, ర, ల, వ అనే అక్షరాలను అంతస్థములు అంటున్నారు. చింతామణి మంత్రానికి క్లీంతో పాటు ఈ అంతస్థాలైనటువంటి యం, రం, లం, వం కూడా కలుస్తాయట. మొత్తం మీద ఈ నామానికి చింతామణులచే నిర్మింపబడిన గృహము లోపల నివసించున్నది అని అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.